వేడికే లేచిన పరుగు అన్నట్టుంది మా పిల్ల వాళ్ళకము. స్కూల్ నుంచి రాగానే పెద్ద గోల చేసింది. ఉన్నయన్నీ తీసి పక్కన పెట్టింది. మెయిన్ ఏంటంటే ఏ డ్రెస్కి హ్యాండ్స్ లేవు. అప్పుడు హ్యాండ్స్ కుట్టించుకోమంటే హ్యాండ్స్ వద్దనేసి సివిల్గానే వేసుకుంది. ఇప్పుడు హ్యాండ్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఎలాగోలా లోపల లైనింగ్ ఉంటుంది కదా, లోపల లైనింగ్ కట్ చేసి హ్యాండ్స్ అయితే సెట్ చేశాను. ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇట్లుంటుంది పిల్లలతోని. స్కూల్కి ఏంటంటే సివిల్గా హ్యాండ్స్ లేకుంటే వేసుకురానివ్వరు. మేము చున్నీ కంపల్సరీగా అంటారనమాట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పిల్ల ఇట్లా చెప్తేనే వింటారనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా పూరి చేశాను. నైట్ కొంచెం చికెన్ మిగిలిందనమాట. దాని నుంచి పూరి తింటారనేసి పూరి చేశాను. పూరి చేసినప్పుడల్లా మంచి బూరెలాగా పొంగుతాయి. అబ్బా భలే అనిపిస్తుంది అనమాట. ఇంకా మా వాడికి పప్పు అండు చాలు, ముద్ద దిగదు కాబట్టి దాని నుంచి కంపల్సరీగా ఆమ్లెట్ వేయమంటాడు. సరే అనేసి వాడికైతే ఆమ్లెట్ అయితే వేశాను. ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట. బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళింత ఇంకా కమ్మలు పెట్టుకోలేదంట. కమ్మలు మర్చిపోయింది, మళ్ళీ లోపలికి వచ్చింది. మా వాడు ఎంత డీసెంట్గా రెడీ అవుతున్నాడో చూడండి. వాడికి లేదనమాట ప్రోగ్రామ్, ఓన్లీ 10th వాళ్ళకి అనమాట. ఇవి కమ్మలు తీసుకుని